సౌత్ హైదరాబాద్ లో అతి తక్కువ బడ్జెట్ లోనే ఇన్వెస్ట్మెంట్ చేసుకొని వచ్చే అప్కమింగ్ ఇయర్స్ లో ఒక హై రిటర్న్స్ కోసం ఎదురు చూస్తున్నారా? కానీ కంపారిటివ్లీ సౌత్ హైదరాబాద్ లో ఉన్న ఈ కుంగర్ కలానైనా లేదు అంటే మనకు ద ఫ్యూచర్ సిటీ కడతాలైనా కానీ మనకు ఆల్మోస్ట్ 30,000 అబౌవ్ పర్ స్క్వేర్ అనేది మనకు కోట్ చేస్తున్నారు. బట్ నేను మీకు ఈ రోజు చూపించబోయే ఈ హెచ్ఎండిఏ ప్రాజెక్ట్ లో అక్కడ ప్రైస్ తో మనం కంపేర్ చేసుకున్నట్లయితే అతి తక్కువ బడ్జెట్ లోనే మనకి ఇక్కడ ప్లాట్స్ అనేవి లభిస్తున్నాయి. అండ్ అది మాత్రమే కాదు, మన ఈ ప్రాజెక్ట్ కి చుట్టుపక్కల ఉన్న డెవలప్మెంట్స్ అన్ని కూడా మనం కన్సిడర్ చేసుకున్నట్లయితే విత్ ఇన్ జస్ట్ ఒక 1 to 2 years లోనే మీరు ఈజీగా ఒక 20 to 30% హైక్ ని కూడా మీరు ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. అసలు ఎగ్జాక్ట్లీ ఈ యొక్క ప్రాజెక్ట్ అనేది ఎక్కడ ఉంది, ఈ ప్రాజెక్ట్ యొక్క వివరాలు ఏంటి, ఇవన్నీ తెలుసుకోవడం కోసం మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. సో వితౌట్ వేస్టింగ్ టైం లెట్స్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శివకుమార్. వెల్కమ్ టు వైబిఆర్ ఇన్ఫ్రా. ఈ ప్రాజెక్ట్ యొక్క ఎగ్జాక్ట్ లొకేషన్ కూడా చూసుకున్నట్లయితే మన నాగార్జున సాగర్ హైవే ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 12 కి అతి దగ్గరలోనే ఉన్న రామదాస్పల్లి విలేజ్ లోనే మన యొక్క ప్రాజెక్ట్ అనేది సిచ్యువేట్ అయింది. అండ్ అది మాత్రమే కాదు, మనం ఇంకా ల్యాండ్ మార్క్ చూసుకున్నట్లయితే మన ఈ ప్రాజెక్ట్ కి ఎగ్జాక్ట్లీ పక్కనే కనిపిస్తున్నట్లుగా మనకి కోహెడా ఫ్రూట్ మార్కెట్ కూడా అందుబాటులో ఉంటుంది. అలాగే నియర్ బై లో ఉన్న డెవలప్మెంట్ చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 1300 ఎకర్ స్పేస్ లో సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ అనేవి ఇన్షియేట్ అయిపోయాయి. BDL అలాగే BEL ఆక్టోపస్, దాని పక్కనే మనకు CRPF క్వార్టర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. మన ప్రాజెక్ట్ లో మీకు ఏదైతే స్టార్టింగ్ లో చెప్పానో ఒక 100 feet రోడ్ పాస్ అవుతుంది అని చెప్పేసి, అది మనకు 2030 మాస్టర్ ప్లాన్ ప్రకారం ఒక ప్రపోజ్డ్ రోడ్. 100 feet ప్రపోజ్డ్ రోడ్ అనేది మన ఈ ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ లో నుంచి డైరెక్ట్ గా టువర్డ్స్ మనకు BEL అలాగే మనకు నాగార్జున సాగర్ హైవే కి కనెక్ట్ అయ్యే వన్ ఆఫ్ ద కనెక్టివిటీ రోడ్. అలాగే నియర్ బై లో ఉన్న ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా చూసుకున్నట్లయితే జస్ట్ ఒక 5 నిమిషాల దూరంలోనే AVN అలాగే శ్రీ హిందూ, శ్రీదత్త, కేశవ మెమోరియల్ ఇలా నెంబర్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజెస్ అందుబాటులో ఉన్నాయి. అలాగే మనం స్కూల్స్ చూసుకున్నట్లయితే పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్, ఐరిస్ వరల్డ్ స్కూల్ కూడా మనకు కేవలం ఒక 5 నిమిషాల దూరంలోనే అందుబాటులో ఉన్నాయి. ప్రాజెక్ట్ నుంచి డిఫరెంట్ ప్లేసెస్ కి మనం డిస్టెన్సెస్ కూడా చూసుకున్నట్లయితే కనిపిస్తున్న ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ అనేది కేవలం ఒక 3 కిలోమీటర్ల డిస్టెన్స్ లోనే రీచ్ అవ్వచ్చు. కోహెడా ఫ్రూట్ మార్కెట్ కేవలం ఒక 4 కిలోమీటర్ల డిస్టెన్స్ లోనే రీచ్ అవ్వచ్చు. అండ్ ఆల్సో మనకి కనిపిస్తున్న సాగర్ హైవే అనేది కేవలం ఒక 5 కిలోమీటర్ల డిస్టెన్స్. ఈ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 12 అనేది కూడా కేవలం ఒక 7 కిలోమీటర్ల డిస్టెన్స్ లోనే రీచ్ అవ్వచ్చు. అండ్ ఫైనల్ గా ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ చూసుకున్నట్లయితే కేవలం ఒక 21 కిలోమీటర్ల డిస్టెన్స్ లోనే మనం ఈజీగా కమ్యూట్ అవ్వచ్చు. అండ్ ఫైనల్ గా ప్రాజెక్ట్ యొక్క వివరాలు చూసుకున్నట్లయితే మన ఈ ప్రాజెక్ట్ అనేది టోటల్ గా 125 ఎకరాల మ్యాసివ్ ప్రాజెక్ట్. సో ఈ ప్రాజెక్ట్ లో ఫ్రంట్ సైడ్ లో మీకు ఓన్లీ 40 feet కనెక్టివిటీ రోడ్ మాత్రమే కాదు, మనకు ఇంటర్నల్ గా బై 2030 మాస్టర్ ప్లాన్ ప్రకారం మీకు చెప్పినట్లుగా 100 feet రోడ్ అనేది కూడా మనకు ఆల్రెడీ వీళ్ళు ఇనిషియేట్ చేసి పెట్టారు. అండ్ అదే విధంగా మన ఈ ప్రాజెక్ట్ లో ఇప్పటికిప్పుడు మీరు ఇల్లు కట్టుకోవడానికి కావలసిన నెసెసరీ ఎమ్యూనిటీస్ లైక్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ వాటర్ లైన్, అండర్ గ్రౌండ్ పవర్ లైన్, CC రోడ్, BT రోడ్స్, అలాగే మనకు కనిపిస్తున్నట్లుగా స్ట్రీట్ లైట్స్, ఇలా కావలసిన అన్ని రకాల జనరల్ ఎమ్యూనిటీస్ అనేవి మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఆల్సో మీరు ఈ యొక్క ప్రాజెక్ట్ లో ఒక వీకెండ్ హోమ్ కట్టుకోవాలి అనుకుంటే దానికి రిఫరెన్స్ గా మనకు ఒక మోడల్ విల్లా హౌస్ ని కూడా వీళ్ళు కన్స్ట్రక్షన్ చేసి పెట్టారు. అండ్ అదే విధంగా ఈ ప్రాజెక్ట్ లో ఎవరైతే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ గా ప్లాట్లు కొనుక్కొని ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ హౌసెస్ అనేవి కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా మీకు కావాలి అనుకుంటే వీళ్ళు ఈ యొక్క ప్రాజెక్ట్ లో మీకు హౌస్ ని కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. లేదు అంటే మీరు ఒక ప్లాట్ కొనుక్కుంటానా కానీ ప్లాట్ సేల్ చేయడానికి వీళ్ళు రెడీగా ఉన్నారు. అలాగే మన ఈ ప్రాజెక్ట్ లో ఒక క్లబ్ హౌస్ ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇన్సైడ్ క్లబ్ హౌస్ చూసుకున్నట్లయితే ఒక స్విమ్మింగ్ పూల్, ఇండోర్ జిమ్, ఇండోర్ గేమ్స్ ని కూడా మనకు దాంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఫైనల్ గా మన ఈ ప్రాజెక్ట్ లో కోట్ చేస్తున్న ప్రైస్ గురించి తెలుసుకునే ముందు అసలు మన ఈ ప్రాజెక్ట్ లో కంపారిటివ్లీ ఇటు కుంగర్ కలాన్, కర్తాల్లో కోట్ చేస్తున్న ప్రైస్ కన్నా అతి తక్కువ ప్రైస్ అనేది ఏ విధంగా కోట్ చేస్తున్నారో తెలుసుకోవడానికి నేను ట్రై చేశాను. సో తెలుసుకున్న విషయం ఏంటి అంటే ఈ యొక్క 125 ఎకరాల మెగా ప్రాజెక్ట్ ల్యాండ్ లాట్స్ అనేది ఈ యొక్క వైబిఆర్ ఇన్ఫ్రా వాళ్ళే, అలాగే డెవలప్ చేస్తున్న వాళ్ళు, అలాగే సేల్స్ చేస్తున్న వాళ్ళు కూడా వైబిఆర్ ఇన్ఫ్రా వాళ్ళే. సో ఈ యొక్క 3 రీజన్స్ వల్లే మనకి ఇంకా మార్కెట్ లో ఈ యొక్క ప్రాజెక్ట్ లో వాల్యూ అనేది చాలా మినిమల్ గానే అందుబాటులో ఉంది. అండ్ అది మాత్రమే కాదు, యాజ్ ఆఫ్ నౌ చూసుకున్నట్లయితే 125 ఎకరాల మెగా ప్రాజెక్ట్ లో మనకు కన్స్ట్రక్షన్ అవుతున్న హౌస్ అనేవి వెరీ ఫ్యూ మాత్రమే ఉన్నాయి. ఇదే మనం ఒక ఫాస్ట్ ఫార్వర్డ్ లో ఒక నెక్స్ట్ వచ్చి ఒక 2 to 3 years అప్కమింగ్ ఇయర్స్ లో చూసుకున్నట్లయితే ఈ యొక్క హౌసెస్ డెన్సిటీ అనేది ర్యాపిడ్ గా పెరిగే అవకాశం ఉంది. ఎందుకు అంటే మన ఈ యొక్క ప్రాజెక్ట్ కి జస్ట్ ఒక 5 to 20 minutes డిస్టెన్స్ లోనే ఉన్న 2.5 to 3 lakh ఎంప్లాయబిలిటీ జోన్ కి ఉన్న వన్ ఆఫ్ ద ప్రైమ్ రెసిడెన్షియల్ జోన్ అనేది ఈ యొక్క ప్రాజెక్ట్ అనేది మనం ఈజీగా చెప్పవచ్చు.
ఇంత మంచి లొకేషన్లో అలాగే ఇన్ని డెవలప్మెంట్స్ మధ్యలో ఒక ప్రైమ్ రెసిడెన్షియల్ జోన్లో ఇప్పటికిప్పుడు మీరు ఒక ప్లాట్ కొనుక్కొని ఒక ఇల్లు కట్టుకోవాలి అనుకుంటే మీకు ఈ యొక్క వైబిఆర్ ఇన్ఫ్రా వాళ్ళు బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తున్నట్లుగా ఒక మోడల్ విల్లా హౌస్ని కూడా మనకు కన్స్ట్రక్షన్ చేశారు. మనం లోపలికి వెళ్ళి చూసుకున్నట్లయితే అన్ని రూమ్స్ కూడా ఒక విశాలమైన సైజులతోటి మనకు 3 BHK డూప్లెక్స్ హౌస్ని మనకు కన్స్ట్రక్షన్ చేశారు. మోడల్ విల్లా యొక్క ప్రైస్ చూసుకున్నట్లయితే కేవలం మనకు 90 లక్షల రూపాయలు మాత్రమే కోట్ చేస్తున్నారు. లేదా ఇన్ కేస్ మీరు ఒకవేళ ఓన్లీ ప్లాట్ కొనుక్కోవాలి అనుకుంటే మనకు దీంట్లో గజం ధర వచ్చేసి 18,000 మాత్రమే కోట్ చేస్తున్నారు. అది కూడా ఎక్కడ ఫైనల్ ప్రైస్ కాదు. సో మీ యొక్క మోడ్ ఆఫ్ పేమెంట్ బట్టేసి ప్రైస్ అనేది స్లైట్ గా నెగోషియబుల్ అయ్యే చాయిస్ ఉంటుంది. ఇన్ కేస్ మీరు ఒకవేళ బ్యాంక్ లోన్ వెళ్ళాలి అనుకున్నా కానీ మనకు 60 to 80% వరకు కూడా మనకు బ్యాంక్ లోన్ ఇవ్వడానికి ఈ యొక్క వైబిఆర్ ఇన్ఫ్రా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు. సో ఇంకెందుకు ఆలస్యం, ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడం కోసమైనా లేదు అంటే ఇప్పుడే సైట్ విజిట్ షెడ్యూల్ చేసుకోవాలన్నా పైన కనిపిస్తున్న డైరెక్ట్ కంపెనీ నెంబర్కి మాత్రమే మీరు కాల్ చేయగలరని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ స్టే ట్యూన్డ్.